హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చంకీ కిచెన్. ఇవాళ మీకు మురుకుల రెసిపీని షేర్ చేయబోతున్నానండి. చాలా తేలిగ్గా సునాయాసంగా ఒక అరగంటలో మనకు అయిపోతాయండి. చేతులు కాలుతాయని ప్రసక్తే లేదు. ఈజీ మెథడ్లో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. దీనికోసం ముందుగా నేను 2 కప్పుల శనగపిండిని తీసుకున్నానండి. ఇది బయట మార్కెట్లో దొరికే శనగపిండి. దీంట్లోకి 1 కప్పు రైస్ ఫ్లోర్ని కూడా తీసుకున్నాను. మీకు కూడా ఇంట్లో ఉంటే ఇంట్లోది వేసుకోవచ్చు, లేకపోతే బయట రెడీమేడ్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 1 పావు టీ స్పూన్ వరకు పసుపు, దీనివలన మురుకుల రంగు బాగా వస్తాయండి. అలాగే తగినంత ఉప్పు కారాలు వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను, నాకు సరిపోయింది. మీరు కారం ఇష్టపడితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అందులోకి అలాగే 1 టీ స్పూన్ వరకు అజ్వాయిన్ని, వాముని మెత్తగా పొడి చేసేసుకున్నాను. ఎందుకంటే అలాగే యాజ్ ఇట్ ఈజ్గా వేసుకుంటే మనకి మురుకులు వేసేటప్పుడు అడ్డం రావచ్చండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేడి చేసుకొని కూడా వేసుకున్నాను. దీనికి బదులుగా మీరు నెయ్యి అయినా నూనె అయినా వేడి చేసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న దాంట్లోకి వామ్ వాటర్ని కలుపుకుంటూ మనము చపాతీ పిండిలాగా చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, అలాగే మరీ పల్చగా కాకుండా సెమీ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నది మనము చెయ్యి నొక్కి చూస్తే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. తర్వాత మనము జంతికల కోసం నేను ఈ విధంగా ఉండే హోల్స్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని గట్టిగా మూసుకోవాలండి. తర్వాత దాంట్లోకి కొద్దిగా నూనెని వేసి మొత్తము అద్దండి. ఆ తర్వాత మనము డవ్ని కొద్దిగా వేసుకొని 3/4 వరకు వచ్చేటట్టు పెట్టుకొని దీన్ని గట్టిగా మూసేసుకోవాలి. ఎంత గట్టిగా మూసుకున్నా ఇవి విడిపోతున్నాయి అండి. అందుకే నాకు భయం వేసి నేను మీకు చూపించే పద్ధతిలో మురుకులు వేసుకుంటాను. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు వస్తుందో లేదో అని. ఒకవేళ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకోండి, ఒకవేళ పల్చగా ఉంటే కొద్దిగా పొడి కలుపుకోండి, మనకి సరిపోతుంది. నూనె మట్టుకు తక్కువ వేసుకోకండి. మునిగే విధంగా ఉంటేనే మనకి నూనె అసలు పీల్చుకోదు. తక్కువ వేసుకుంటే మట్టుకు పీల్చుకుపోతుంది. తర్వాత ఈ విధంగా అందరికీ ఇలాంటి స్ట్రైనర్స్ ఉంటాయి కదండి. దీని మీద మనము ఆరాంగా ఇలా మెల్లిగా మురుకుల్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకున్నారంటే మనకి నూనె వేడి తగులుతుందని, మనకి స్టీమ్ వస్తుందన్న భయమే ఉండదండి. చాలా సునాయాసంగా వేసేసుకోవచ్చు. నేను మామూలుగా గొట్టంతో వేసేది కూడా వీడియోలో ఉంచానండి, అది కూడా చూడండి. నూనె కాగిపోయిందో లేదో చూడడానికి చిన్న ముక్క వేసి ఫస్ట్ చూడండి. ఆ తర్వాత మనం చేసుకున్నది ఈ విధంగా అందులో పెడితే చాలండి, దానికంతటా అదే పడిపోతుంది. ఈ విధంగా మనం సునాయాసంగా ఎన్నైనా చేసేసుకోవచ్చండి, ఒకరి హెల్ప్ లేకుండా. నేను చాలా ఈజీగా నేను ఒక్కదాన్నే చేసేసుకున్నానండి. ఇలాంటి స్ట్రైనరే కాకుండా అట్ల కాడ మీద కూడా వేసుకొని ఈ విధంగా వేసుకోవచ్చండి. మనకి వేడి తగులుతుందని, నూనె మన మీద చిట్లుతుందని ఏ కోశాన భయం లేకుండా మనము ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధానంలో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చంకీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎన్నో మోర్ వీడియోస్ కోసము చంకీ కిచెన్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.